రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వడ్డేపల్లి విజయ్ కుమార్, ఎంఎస్సీ అగ్రికల్చర్ ప్లాంట్ పెథాలజీ. నేను పుష్పాంజలి అగ్రి ఇన్పుట్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి వస్తున్నాను. ఈరోజు మనము వెంకటేష్ గారి పొలంలో ఉన్నాము. విషయాలన్నీ వెంకటేష్ రైతుని అడిగి మాట్లాడదాం. నమస్కారం వెంకటేష్ గారు, మీ పేరు ఊరు? రాగమాందొడ్డి, పెద్దకుడూరు మండలం. ఏమన్నా? రాగమాందొడ్డి, పెద్దకుడూరు మండలం. రాగమాందొడ్డి, పెద్ద కడబూరు మండలం. ఎన్ని ఎకరాల్లో ఈ డీలక్స్ ఎకరాలో డీలక్స్ పండు మిరప నడుస్తుంది? సరే, మరి మీరు 3 స్ప్రేయింగ్లు మనది పవర్ ప్లస్ అండ్ బయోబీ వాడాలని చెప్తున్నారు. ఆ 3 స్ప్రేయింగ్ల ముందు మీ తోట పైన మీ అంచనాలు ఎలా ఉండేటివి? అంతకుముందు బాగా లేకుండా సరే కొట్టినాక బాగా రిజల్ట్ బాగా వచ్చింది. అంతకుముందు ఏమేమి తెగులు పురుగులు ఉండేటివి మనకు? పురుగులు నల్లి అంట, పురుగులు అంట, తెగులు అన్ని ఇవేగా నివారణకి. మనకి తగ్గడానికి మీరు నల్లి అంతే అప్పుడు కాటుకు ఇట్లా ఏమన్నా మనం తాగింటాం కదా ముందు, అట్లా దిగినప్పుడు అట్లా అంతే కదా. అంతే అది కొట్టినప్పుడు అంతే గడిచేపు చూస్తే ఇంకా ఉన్నాడు, ఇంకా మీరు ఒకటే ఉంటుంది. 3 రోజులకు కూడా ఉన్నాడు. దీర్ఘకాల పరిష్కారం మీకు దొరకలేదు, ఎక్కువ లాంగ్ టర్మ్ రిజల్ట్ రాలేదు. కొడుతూ ఉండాల్సిన పరిస్థితి బాగు ఇంకా అంతే కదా. ఇంకా కొట్టినా కూడా అంతే, కొట్టుకున్నా అంతే. ముందు ఖర్చు మాత్రం భారీగానే అయ్యేదా? అదే ఖర్చు కదా. కొట్టినప్పుడు ఎకరాకు 3,000 కావాల్సి ఉంది నాకు తెచ్చు. ఏమన్నా మంచి మందులు కాబట్టి 3,000 గ్యారెంటీ అవుతుంది. సరే, మరి మీకు పవర్ ప్లస్ బయోబీ ఈ మందులు కర్నూలు మందులు అంటాము, అవి మీకు ఎలా తెలిసాయి? అవి ఒక రైతుని కనుక్కున్నమాట, దొడి మేకల్లో కొట్టింటే ఆయన అక్కడ పోయి పొలం చూసి తెచ్చుకొని యూజ్ చేసినాం సార్. రైట్ అన్న, అంటే మీరు రైతు పొలంలో మందుల పదార్థాన్ని చూసి మీ పొలానికి సరిపోతాయని మీరు తెచ్చుకున్నారు. సరే, మీరు 3 స్ప్రేయింగ్లు వాడారు. ప్రతి స్ప్రేయింగ్ లో మీకు ఎలా మార్పులు గమనించాయి? స్ప్రేయింగ్ కొట్టినప్పుడు ఏమి మొక్కకి అంతా అందిస్తున్నట. 2 స్ప్రేయింగ్ ఏమో ఇంకా ఆటోమేటిక్ మనకి కొంటికి కనబడుతుంది. అది పెరుగుదల 3 రౌండ్ కొట్టండి తేజుకి వస్తుంది. 3 రౌండ్కి ఇది. ఇప్పుడు ఈ మొక్కనే చూస్తే 3 రౌండ్కి లైన్ వచ్చేసి అందమైన పక్క కొమ్మలు, మృదువుగా లేతగా ఆకులు, మంచి పూత, బలమైన పూత. పూతలో తామర పురుగు కూడా ఏమీ లేదు. ఒక్కట్లే చూసుకోవాలి, కింద చిగరే కాయ కూడా బాగుంది. ఇక చైనింగ్ మొత్తం ఇక్కడ తీసిన కాయ షైనింగ్ ఇది బాగా వచ్చినాయి. కాయ లెంతులు కానీ బాగున్నాయి. మందులు చూసుకుంటే ఫస్ట్ ఈ కొమ్మ కొత్తగా సాగి మరి పక్క కూడా పక్క కొమ్మలు మొదలైనా సార్. ఆ పక్క కొమ్మలు కూడా లేత పూత వస్తుంది, పూతతో మొదలవుతున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి పక్కన ఇవన్నీ మగ్గలు వస్తున్నాయి. ఇవన్నీ పాస్ అవుతామాట. ఎంత మృదువుగా ఉన్నాయి. కుచ్చు అనేది ఎక్కడ ఏదైనా పురుగు నాకినట్టు కానీ ఏమీ లేదు. మరి కింద నుంచి చూస్తే గ్రోత్ చూడండి, ఈ గ్రోత్ చూడండి, ఇంకా గ్రోత్ వస్తుంది. ఈ గ్రోత్ చూడండి, ఈ గ్రోత్ చూడండి. ఇవన్నీ కొత్త వచ్చినాయి కొమ్మలు అయితే మనకు. ఇవన్నీ 10-20 కాయలు ఫస్ట్ దానికన్నా ఇప్పుడు ఎక్కువ గ్రోత్ ఎక్కువ వచ్చే అవకాశం. కింద కొమ్మనే చూడండి, కిందది కదా ఇది. దీనికి చూడండి, ఇక్కడ బాగుంది. ఇది లోపల ఎక్కడో కింద కొమ్మ మొదలవుతుంది. ఇప్పుడు ఈ కాయ తీస్తే ఇది ఇంకా డబల్ కాయ పట్టిస్తుంది దీనికి మనం. సరే, ఇప్పుడు ఈ కాయ పట్టింది. ఈ పూతలు చూడండి ఒకసారి. పూతలు బాగున్నాయి సార్, ఏమీ లేవు పూతలు. ఈ కొమ్మ విషయం చూడండి. ఇందాక మనం పక్కన పొలంలో చూసినది, ఇక్కడ జంపు ఇక్కడ కూడా జంపు ఉంది చూడండి. మన మందులు వాడలేడా? ఈ నుంచి మన మందులు పడినాయి. ఈ జంప్ దగ్గర కనుపుకు మధ్యలో కొమ్మకి బలము, పిందెలు ఇవన్నీ కాయ దిగుతున్నాయి. ఇప్పుడు ఎంత స్మూత్ గా, అసలు నల్లి అని ట్రిప్స్ నాకినట్టు కానీ సిమ్టమ్ కూడా లేదు. ప్రతి తల పెరుగుతున్నట్టు మనకి కనబడుతుంది కదా. గ్రోత్ అనేది ఫస్ట్ దానికన్నా ఈ గ్రోత్ ఎక్కువ వచ్చింది అసలు. ఇప్పుడు మన కొమ్మకి గ్రోత్ ఎక్కువ వచ్చి ఇది అవుతున్నది పోతా మొత్తం. వచ్చేసి అంటే ఫస్ట్ నెల గమనించాము. ఫస్ట్ నెల మొత్తం ఇదే పేర్లు అండి. సేమ్ అదే సేమ్ అది ఇప్పుడు ఇప్పుడు మీరు ఆల్రెడీ కాయ తీసామంటున్నారు. ఈ మాత్రం పెరుగుదల వస్తే మళ్ళీ మీకు దాన్ని ఎలా కాపాడుకుంటారు? ఏ మందులతో ముందరికి? ఇదే మందు వాడము. ఇదే చేస్తాం, ఇదే చేస్తాం. ఏ మందు వాడము. రైట్ అన్న. మరి మనం కంపెనీ పాలసీ ప్రకారం ఏం చెప్తామంటే, మన ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మన మందులు వాడడం మొదలు పెట్టాక చివరి వరకు ఏ మందులు అవసరం లేదు, ఏదైనా అవసరం ఉంటే మేమే చెప్తాము అని చెప్తాం తప్ప
అనవసరమైన మందులు మనం లోపలికి రానియం. మరి ఈ మాటలు రైతుకి రుచిస్తాయి అంటే మీ నాయన స్వామి సార్ అప్పుడు ఇంతకుముందే పరిచయమే, ఫోన్ చేసి చెప్తుండే స్వామి కూడా కొట్టంటుండే ఏం పని చేస్తామన్నా ఏమైనా నూకున్నాను. ఇప్పుడు చూసాము ఇప్పుడు మా పంతొమ్మిది ఉందేమో ఆ పొద్దున బాగా బాగుంటుండే చేయడం అని ఇప్పుడు మనకి అవగాహన కనబడుతుందన్నమాట. అట్లా ఈ మందులు కన్ఫర్మ్ వాడచ్చు, రైతు ప్రతి ఒక్క రైతు వాడచ్చు. మరి మీరు డిసెంబరు నవంబర్లో స్ప్రేయింగ్లు చేసినారు, ఇప్పుడు స్ప్రేయింగ్ చేస్తున్నారు. అప్పుడు స్ప్రే ఖర్చు మీకు ఎంత అయ్యేది, ఈ రోజు పరిస్థితి ఎంత అయ్యేది, ఆ వారం ఎంత? ఇది మూడు రౌండ్లు కలిసి కూడా 4,000 ఖర్చు చేస్తాం మనకి. ఈ 4 రౌండ్లు పడుతుంది 4,000 అంతే మనకి. అవి ప్రతి ఒక్కసారి ఒకనాడు తప్పినా ఒకనాడు కన్ఫర్మ్ కొట్టాల్సిందే. తెగులు కంట, నల్లి కంట, ఇమ్యూనిటీ కూడా కొట్టాలని కాదు అంతేగా. ఇవైతే ఏం లేదు కదా, అన్నిటికి తెగులకి పనిచేస్తుంది, అన్నిటికి పనిచేస్తుంది నల్లికి. రైతులారా, వెంకటేష్ గారు 3 రౌండ్లు వాడి తన పొలంలో మార్పుని చాలా సున్నితంగా గమనించినారు, సాటిస్ఫై అయినారు. రేపు పొద్దున మొక్కని పెరుగుదలకు కూడా అంటే చివరి కాపు వరకు మన మందులే వాడదామని ఫిక్స్ అయ్యాడు. సో మేము రైతులకు ఏం చెప్తామంటే మన ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే 2 మందులతో పంట మొదటి నుంచి చివరి వరకు ఏ పురుగుకైనా ఏ తెగుళ్ళకైనా పెరుగుదల విషయంలో ఏ ప్రాబ్లం ఉన్నా, కాయ క్వాలిటీ విషయంలో ఏ ప్రాబ్లం ఉన్నా దీనితోనే మనము సాల్వ్ చేసుకుంటూ వస్తాము. ఇప్పుడు కూడా ఫార్మర్స్కి ఎవరికన్నా గ్రోత్ విషయంలో కానీ కొత్త కాపు మరో కోత తీసుకోవాలనుకున్న రైతులు కానీ నీళ్లుంటే మన కంపెనీ నెంబర్తో మాట్లాడితే వాళ్ళ పొలం వీడియోలు చూసి మందులు ఎలా వాడాలి, ఎన్ని రోజులకు మనం వాడితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది, దిగుబడిని మనం ఏ క్వాలిటీలో తీయచ్చు అనేది రైతుకు చెప్పడం జరుగుతుంది. నమస్కారం వెంకటేష్ గారు, థ్యాంక్ యూ.